ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా రోజు బస్సులు ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులపై ధరల పెంపు తీవ్రంగా ప్రభావితం చేయనుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు ఊహించని దెబ్బ కొట్టింది. వివిధ రకాల బస్ పాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ఛార్జీలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు వినియోగించే పాస్ల ధరలు కూడా పెరిగాయి. సగటున 20% పైగా ఈ పెంపుదలుంది. సాధారణ ప్రయాణికులు ఎక్కువగా వాడే ఆర్డినరీ బస్ పాస్ ధర ఇప్పటి వరకు 1150 రూపాయలు ఉండగా దీన్ని 1400 రూపాయలకు పెంచారు. మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధర 1300 రూపాయల నుంచి 1600 రూపాయలకు పెంచారు. మెట్రో డీలక్స్ పాస్ ధర 1450 రూపాయల నుంచి 1800 రూపాయలకు పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినియోగించే ఇతర పాస్లు, గ్రీన్ మెట్రో ఏసీ బస్ పాస్ ధరలను కూడా టీజీఆర్టీసీ సవరించింది. ఈ ఆకస్మిక పెంపుదల నెలవారీ పాస్లపై ఆధారపడే వేలాది మంది ప్రయాణికులపై అదనపు భారం మోపనుంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులపై ప్రభావం పడనుంది. ఇటీవలే హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలను కూడా పెంచారు. 7 ఏళ్ల తర్వాత తొలిసారి ధరల పెంపును ఎల్&టీ మెట్రో రైల్ లిమిటెడ్ మే 17న అమల్లోకి తెచ్చింది. మొదట 20% టికెట్ ధరలను పెంచిన ఎల్&టీ ఆ తర్వాత 10% తగ్గి